కాలం వేగంగా మారుతోంది. టెక్నాలజీ విప్లవం పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే ఏఐ ఆధారితంగా పనిచేసే చాట్ జీపీటీ, చాట్‌బట్ వంటి వాటి వినియోగం క్రమంగా పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే చాలా రంగాల్లో చాట్ జీపీటీని వాడుకోవడం మొదలుపెట్టారు. తద్వారా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కూడా ఊడిపోయాయని సర్వేలు చెబుతున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో వస్తున్న రోబోలతో కూడా ఉద్యోగాలకు ముప్పు ఏర్పడేలా ఉంది. ఎందుకంటే రోబోలు మనుషుల కంటే వేగంగా, ఖచ్చితత్వంగా పనిచేయగలవు. తాజాగా ఎలన్ మస్క్ తన ఆప్టిమస్ కొత్త రోబోతో పనిచేయిస్తూ విడుదల చేసిన రోబో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన టెస్లా ఆప్టిమస్ రోబోట్ కొత్త వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అందులో రోబో టీ-షర్ట్ మడత పెడుతూ కనిపించింది. వీడియోలో రోబోట్ టేబుల్ ముందు నిలబడి ఉంది. అందులో ఒకవైపు ఉన్న బుట్టలో నుంచి హ్యూమనాయిడ్ నలుపు రంగు టీ-షర్ట్ను తీసి టేబుల్పై ఉంచింది. ఆ తర్వాత రోబోట్ టీ-షర్ట్ను నెమ్మదిగా మడవడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన పలువురు గ్రేట్ అని కామెంట్లు చేస్తుండగా, మరికొంతమంది మాత్రం ఇంకా ఆ రోబోట్ టీ-షర్ట్ను సరిగ్గా మడత పెట్టడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను జనవరి 16న సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, గతంలో ఈ హ్యూమనాయిడ్ రోబో నమస్తే చెబుతూ కనిపించింది. ఈ రోబోలో టెస్లా ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇది ప్రోగ్రామ్ చేసిన పనిని రోజంతా సులభంగా చేయగలుగుతుంది. వైఫై, ఎల్టీఈలకు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివి రాబోయే కాలంలో పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తే మానవ శ్రామిక శక్తికి సైతం ప్రత్యామ్నాయంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి కోసం ఖర్చు కూడా పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. 2030 కల్లా మార్కెట్లో ఏఐ అమర్చిన రోబోలు లేదా ఆండ్రాయిడ్లు $25 అంటే మన కరెన్సీలో 20 లక్షలకే అందుబాటులోకి వస్తాయని అంచనా. అవి అచ్చం మనిషిలాగే పనిచేయగలవు. అంతేకాదు, తమను తాము పునరుత్పత్తి చేసుకోగలవు. ఏఐ అమర్చిన రోబోలు పరిశ్రమలతో పాటు సేవా రంగాల్లోనూ విస్తరిస్తాయి. అటువంటి వాతావరణంలో పౌరులు, ప్రభుత్వాలు మనుగడ సాగించడమెలా అనే ప్రశ్న విశ్లేషకులను తొలుస్తోంది.